తెలంగాణ తెలుగు సంఘం. నా పేరు ఏం చెప్పింది సార్? ఇప్పుడు ఇన్ని గ్రేడ్స్ ఉన్నాయి కదా, దీనిలో కూడా మనం అంటే ఏం అవుదాం అనుకుంటున్నారు మీరు? ఎందుకు చదువుతున్నారు? చదవాలనుకుంటున్నారు కదా, ఏం అవ్వాలనుకుంటున్నారు మీరు? అంటే లైఫ్లో ఒక గోల్ ఉంది కదా, ఒక డాక్టర్ కావాలి, ఒక ఇంజనీర్ కావాలి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, ఒక పోలీస్ ఆఫీసర్ కావాలి. ఉన్నాయా ఏమన్నా ఐడియాలు? రెండు ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ ద లైఫ్ ఇప్పుడు ప్రస్తుతం ఈ జనరేషన్కి ఏంటంటే, ఒకటి లాంగ్వేజ్, అంటే ఇంగ్లీష్ భాష మాట్లాడటం ఎట్లా అన్నారు, తప్పులు లేకుండా. అది ఇంపార్టెంట్. ఎందుకంటే ఎదుటి వాళ్ళతో మాట్లాడినప్పుడు తెలుస్తుంది మనకి ఎన్ని తప్పులతోటి మాట్లాడుతున్నాం, తప్పులు లేకుండా మాట్లాడుతున్నాం. తప్పులు లేకుండా మాట్లాడినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతారు అనమాట, అరే ఈ పిల్లలు ఇంత మంచిగా ఎట్లా మాట్లాడుతున్నారు. అలాగే వాణి గారు ఇప్పుడు మాకు తెలంగాణ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్. నా పేరు రాజశేఖర్, చెప్పుకుంటారు, ఇప్పుడు నాకు చూశారు. ఈ సంస్థ నిజంగా ఇంత చక్కగా ఇంత క్రమశిక్షణలో ఉన్నదంటే మాత్రం రియలీ హ్యాట్స్ ఆఫ్ ఫర్ దట్. థ్యాంక్ యూ రాజేష్ గారు అండ్ ఆంటీ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. రియల్ గా మేము ఫస్ట్ టైం చూసాను బాయ్స్ హాస్టల్ ఇంత నీట్ గా పెట్టుకోవడం ఫస్ట్ టైం చూసాను. చాలా నీట్ గా ఉంది. నేను పోయి మా ఇద్దరు పిల్లలకి అదే చెప్తున్నాను, వీ హ్యావ్ టు సీ అండ్ లెర్న్ హౌ దే ఆర్ కీపింగ్ ద ఎవ్రీథింగ్ సో క్లీన్ అండ్ డిసిప్లిన్. అండ్ నైట్ కి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ విష్ యూ గుడ్ లక్. అండ్ ఎనీ క్వశ్చన్స్ ఏది ఉన్నా కానీ వీఆర్ ఆల్ దేర్ టు హెల్ప్ యూ గైస్. You got a Pujita, who is a very good dancer. She dances like Michael Jackson. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలదనోళ్ళ వేరు మెసిరి. చరిత్ర అంటే మాదే, చరిత్ర సృష్టించాలన్నా మేమే, ఆ చరిత్ర తిరగరాయాలన్నా మేమే. చెప్పండి వాడికి, స్టేట్ అయినా సెంటర్ అయినా ఎవరైనా ఒకరైనా నేను బరిలోకి దిగినంత వరకే వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్. ఏ మర్మం ఎరుగక మట్టిలో పూసిన పువ్వులు మీరు, ఏ మర్మం ఎరుగక మట్టిలో పూసిన పువ్వులు మీరు, మరణం ఎదురై వస్తున్నా మరువకు ఏనాడు నీ లక్ష్యము. ఏమని చెప్పాలి మీకు, ఏదో అర్థం చెప్పాలి అర్థం కావడం. తర్వాత గత 32 సంవత్సరాలు నేను ఎన్నో సేవలు చేస్తుంటే అమెరికా ఒక అసోసియేషన్ నాకు అవార్డు సెలెక్ట్ చేశారు. నాకు ఫ్లైట్ టికెట్ ఇవ్వాలి, నేను వెళ్ళలేదు. కానీ మా పిల్లలకు అవకాశం దొరికితే నీకు అంతకంటే సంతోషం ఏముంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, నిజంగా థ్యాంక్ యూ.